హాయ్ వియర్స్, డిఎంఎస్ ట్యుటోరియల్కి స్వాగతం. 10వ తరగతి ఫిజికల్ సైన్స్లోని సమతలాలపై కాంతి వక్రీభవనం చాప్టర్ను కంప్లీట్గా కవర్ చేస్తూ అతి ముఖ్యమైన 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ఇవ్వడం జరిగింది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మరియు ఎస్జిటి రాస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావించి ఈ వీడియో చేయడం జరిగింది. సో తప్పకుండా చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, ఏవేని రెండు బిందువుల మధ్య కాంతి ప్రయాణించేటప్పుడు అతి తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణిస్తుంది అని తెలిపే సూత్రం? ఏ పరావర్తన సూత్రం, బి వక్రీభవన సూత్రం, సి ఫెర్మాట్ సూత్రం, డి న్యూటన్ నియమం. ద కరెక్ట్ ఆన్సర్ సి ఫెర్మాట్ సూత్రం. రెండో ప్రశ్న, ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి వడి మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్ని ఏమంటారు? ఏ కాంతి వక్రీభవనం, బి కాంతి పరావర్తనం, సి కాంతి విక్షేపణం, డి కాంతి పరిక్షేపణం. ద కరెక్ట్ ఆన్సర్ ఏ కాంతి వక్రీభవనం. మూడో ప్రశ్న, ఏదేని యానకంలో కాంతి వడి వి అనుకుంటే శూన్యంలో కాంతివడి సికి ఆ యానకంలో కాంతివడికి గల నిష్పత్తిని ఆ యానకం యొక్క డాష్ అంటారు? ఏ సాపేక్ష వక్రీభవన గుణకం, బి వక్రీభవన గుణకం, సి π2, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ బి వక్రీభవన గుణకం. నాలుగో ప్రశ్న, కాంతి వక్రీభవన గుణకం సూత్రం? ఏ n=v/c, బి n=v/c, c=v/n, డి n=c/v. ద కరెక్ట్ ఆన్సర్ డి n=c/v. ఐదో ప్రశ్న, ఒక యానకం పరంగా మరొక యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని ఏమంటారు? ఏ సాపేక్ష వక్రీభవన గుణకం, బి వక్రీభవన గుణకం, సి π2, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఏ సాపేక్ష వక్రీభవన గుణకం. ఆరో ప్రశ్న, ఒక యానకం వక్రీభవన గుణకం n1, రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం n2 అయితే ఒకటో యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం? ఏ n21n2/n1, బి n21n1/n2, సి n12n2/n1, డి ఏది కాదు. ఆన్సర్ని ఫాస్ట్గా గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఏ n21n2/n1. ఏడో ప్రశ్న, ఒకటో యానకంలో కాంతివడి v1, రెండో యానకంలో కాంతివడి v2 అయితే ఒకటో యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని కింది విధంగా సూచించవచ్చు. ఏ n21v2/v1, బి n12v1/v2, సి n12v2/v1, డి n21v1/v2. ద కరెక్ట్ ఆన్సర్ n21v1/v2. ఎనిమిదో ప్రశ్న, సాంద్రత యానకంలో నుండి విరళ యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవన కోణం r, పతన కోణం I ల మధ్య సంబంధం? ఏ r>I, బి r<I, సి r=I, డి r/I. ఇక్కడ గమనించినట్లయితే సాంద్రత యానకంలో నుంచి విరళ యానకంలోకి కాంతి ప్రయాణిస్తుంది కాబట్టి లంబానికి కాంతి కిరణం దూరంగా వక్రీభవనం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ r>I అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఏ r>I. తొమ్మిదో ప్రశ్న, విరళ యానకంలో నుండి సాంద్రత యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవన కోణం r, పతన కోణంల మధ్య సంబంధం? ద కరెక్ట్ ఆన్సర్ బి r>I. పదో ప్రశ్న, స్నెల్ నియమాన్ని తెలుపండి. ఏ n1 sin I n2 sin r, బి n2/n1 sin I/sin r, సి sin I/sin r స్థిరాంకం, డి π1. ద కరెక్ట్ ఆన్సర్ డి π1. 11వ ప్రశ్న, కాంతి వక్రీభవనం ఏ నియమాలను పాటిస్తుంది? ఆప్షన్ ఏ పతన కిరణం, వక్రీభవన కిరణం రెండు యానకాలను వేరు చేసే తలంపై
పతన బిందువు వద్ద గీసిన లంబం అన్నీ ఒకే తలంలో ఉంటాయి. బి కాంతి వక్రీభవనం స్నెల్ నియమాన్ని పాటిస్తుంది. ఆప్షన్ సి పై రెండు. డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు. 12 ప్రశ్న. నిర్దిష్ట పతన కోణం వద్ద వక్రీభవన కిరణం సాంద్రత యానకం విరళ యానకాలను వేరు చేసే రేఖ వెంబడి ప్రయాణిస్తే ఆ నిర్దిష్ట పతన కోణాన్ని ఏమంటారు? ఏ వక్రీభవన కోణం, బి సందిగ్ధ కోణం, సి పరావర్తన కోణం, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ బి సందిగ్ధ కోణం. 13 ప్రశ్న. సందిగ్ధ కోణం కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రత యానకంలోకే పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు? ఏ పరావర్తనం, బి వక్రీభవనం, సి సంపూర్ణాంతర పరావర్తనం, డి సంపూర్ణాంతర వక్రీభవనం. ద కరెక్ట్ ఆన్సర్ సి సంపూర్ణాంతర పరావర్తనం. 14 ప్రశ్న. నీటి యొక్క సందిగ్ధ కోణం విలువ ఎంత? ఏ 49 డిగ్రీలు, బి 58 డిగ్రీలు, సి 48 డిగ్రీలు, డి 50 డిగ్రీలు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ సి 48 డిగ్రీలు. 15 ప్రశ్న. ఎండమావులు దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఏ వక్రీభవనం, బి సంపూర్ణాంతర పరావర్తనం, సి పరావర్తనం, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ బి సంపూర్ణాంతర పరావర్తనం. 16 ప్రశ్న. వజ్రాల ప్రకాశానికి ముఖ్య కారణం? ఏ సంపూర్ణాంతర పరావర్తనం, బి వక్రీభవనం, సి పరావర్తనం, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఏ సంపూర్ణాంతర పరావర్తనం. 17 ప్రశ్న. ఆప్టికల్ ఫైబర్స్ దేనిపై ఆధారపడి పనిచేస్తాయి? ఏ వక్రీభవనం, బి పరావర్తనం, సి సంపూర్ణాంతర పరావర్తనం, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ సి సంపూర్ణాంతర పరావర్తనం. 18 ప్రశ్న. ఆప్టికల్ ఫైబర్స్లో వాడే సన్నని తీగ యొక్క వ్యాసార్థం 1 మైక్రోమీటర్కు సమానం. 1 మైక్రోమీటర్ అనగా ఆప్షన్ ఏ 10⁻⁻8 మీటర్లు, బి 10⁻⁻6 మీటర్లు, సి 10⁻⁻10 మీటర్లు, డి 10⁻6 మీటర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 10⁻⁻6 మీటర్లు. 19 ప్రశ్న. ఒక సాంద్రత యానకం యొక్క సందిగ్ధ కోణం సి మరియు విరళ సాంద్రత యానకాలను వేరు చేసే తలం గుండా ప్రయాణించే వక్రీభవన కోణం ఆర్ = 90 డిగ్రీస్ అయితే ఆ సాంద్రత యానకం యొక్క సందిగ్ధ కోణం కనుగొనడానికి సూత్రం? ఆప్షన్ ఏ sin c = n2/n1, ఆప్షన్ బి sin c = 1/n12, సి పై రెండు, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు. 20 ప్రశ్న. గాలి పరంగా గాజు వక్రీభవన గుణకం 2 అయితే గాజు గాలి కలిసే తలం సందిగ్ధ కోణం ఎంత? ఏ 0 డిగ్రీలు, బి 45 డిగ్రీలు, సి 30 డిగ్రీలు, డి 60 డిగ్రీలు. ద కరెక్ట్ ఆన్సర్ సి 30 డిగ్రీలు. 21 ప్రశ్న. వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ? ఆప్షన్ ఏ 34.4 డిగ్రీలు, బి 54.3 డిగ్రీలు, సి 24.4 డిగ్రీలు, డి 33.4 డిగ్రీలు. ద కరెక్ట్ ఆన్సర్ సి 24.4 డిగ్రీలు. 22 ప్రశ్న. వక్రీభవన కోణం ఆధారపడే అంశాలు? ఆప్షన్ ఏ కాంతి కిరణం పతనం చెందే మరియు వక్రీభవనం చెందే యానకాల జత యొక్క స్వభావంపై, బి కాంతి యొక్క రంగు లేదా తరంగ దైర్ఘ్యంపై, సి యానకం యొక్క ఉష్ణోగ్రతపై, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. 23 ప్రశ్న. క్రింది వాటిలో అధిక వక్రీభవన గుణకం గల పదార్థం? ఏ నీరు, బి కిరోసిన్, సి వజ్రం, డి కెనడా బాల్సమ్.
ద కరెక్ట్ ఆన్సర్ సి వజ్రం. 24 ప్రశ్న. బెంజీన్ యొక్క సందిగ్ధ కోణం విలువ ఏ 43 డిగ్రీలు, బి 45 డిగ్రీలు, సి 42 డిగ్రీలు, డి 24 డిగ్రీలు. ద కరెక్ట్ ఆన్సర్ సి 42 డిగ్రీలు. 25 ప్రశ్న. క్రింది వాటిలో అతి తక్కువ సందిగ్ధ కోణం గల పదార్థం? ఆప్షన్ ఏ నీరు, బి వజ్రం, సి గాజు, డి గాలి. ద కరెక్ట్ ఆన్సర్ బి వజ్రం. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.